అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో పచ్చి అలసందలతో ఎలా మనము ఈజీగా సాంబారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నా ఫ్రెండ్స్. అర్ధ కేజీ పచ్చి అలసందలు తీసుకొని ఇడిపించుకున్నా ఫ్రెండ్స్. ఈ చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఒక దఫా చేసేదానికి ప్రయత్నించండి. ఈ వీడియోని మీరందరూ చివరి తనక చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్, 2 ఎర్రగడ్డలని ఇలా జంపుగా కోసుకోవాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డలు ఒలిసి పెట్టుకున్న తర్వాత 1.5 స్పూను సాంబార్ పొడి, 1 స్పూను కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు పొడి తీసుకున్న ఫ్రెండ్స్. కొంచెము తర్వాత కొన్ని శనగిత్తనాలు తీసుకోవాల ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెము తీసుకోవాల. ఇంకా తిరగబాతకి ఫ్రెండ్స్ కరివేపాకు, ఉద్దులు, పెసరబ్యాళ్ళు, సాసులు, జీలకర్ర తీసుకున్న ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటోని కట్ చేసి పెట్టుకున్న, కొంచెము చింతపండుని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బాణలిని స్టవ్ పైన పెట్టుకొని శనగిత్తనాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోకూడదు, శనగిత్తనాలు దోరగా వేయించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. శనగిత్తనాలు వేయించుకునేది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక తెప్పిల్ని తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. తట్ట మూసి పెట్టి ఆ నీళ్ళు హీట్ అయ్యేకిసి పెట్టండి ఫ్రెండ్స్. నీళ్ళు హీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకుండా అలసంద గింజలను బాగా కడుక్కొని తెప్పిల్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి గింజల్లోకి. అవి ఉడకనీకి ఈడ్చిపెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా చిన్నగా ఉండే రోళ్ళని తీసుకోవాలా. మిక్సీకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అయితే మిక్సీకి వేస్తే బాగుండదు. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న శనగిత్తనాలను వేసుకొని బాగా పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొడి కొట్టుకుంది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న కారం పొడి, ఉప్పు, సాంబార్ పొడి, పసుపు వేసుకొని ఒక దఫా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దంచి వేస్తే మసాలా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలసందల చారు తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసేదానికి చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు దంచుకుంది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తెల్లగడ్డలు వేసుకొని ఒక దఫా దంచుకోవాలా. ఇలా చేస్తే రోట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చారు. ఈ చారు సంగట్లేకి, చపాతీ, పూరీలేకి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని ఎర్రగడ్డలు తీసుకొని దాంట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకున్న తర్వాత కొంచెము చింతపండుని వేసుకొని దంచుకోవాలి. ఇంకా చివరగా కొంచెం కొత్తిమీర కడుక్కొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పొడి కొట్టుకుంది అయింది ఫ్రెండ్స్. దాన్ని తీసి ఒక చిన్న గిన్నెలోకి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా నున్నగా పొడి కొట్టేకపోద్దండి ఫ్రెండ్స్, బాగుండదు. మిక్సీకి వేసినా బాగుండదు ఫ్రెండ్స్. ఇలా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉడుకుతా ఉన్న అలసందల్లోకి మనము దంచి పెట్టుకున్న మసాలాని చేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకున్న టమాటోలని వేసుకోవాలా. ఒక దఫా కలబెట్టుకొని బాగా చారని ఉడకేకి ఇసిపెట్టాల ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అంతే. 10 నిమిషాల్లోగానే మనం చేసే అలసందల చారు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తట్ట మూసిపెట్టి బాగా ఉడికేకి ఇసిపెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలసందలు బాగా ఉడికినాయి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అలసందలు ఉడికినాయా లేదా అనేది.
చూడండి ఫ్రెండ్స్, అలసందలు బాగా ఉడికినాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ చారుకి తిరుగుబాత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా టీచర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అవుతాండ. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని నూనె వేసుకున్నా ఫ్రెండ్స్. నూనె వేడైన తర్వాత మనం తీసుకోండే సాసులు, జీలకర్ర, దులు, పెసరు బ్యాళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం రెడ్గా అయ్యేదాకా ఉండల్లా. మళ్ళీ 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తిరుగుబాతలోకి. తిరుగుబాత కొంచెము వేగిన తర్వాత మనము కొంచెము కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ తిరుగుబాతని కొంచెము రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలా. అందరూ వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఎవరో లైక్ చేయలే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇప్పుడు తిరుగుబాత రెడీ అయింది ఫ్రెండ్స్. తిరుగుబాతలోకి మనము చేసిన అలసందల చారు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మనము చేసిన పచ్చి అలసందల చారు రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉదప మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. నేను మాట్లాడే తెలుగు అందరికీ మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా చివరగా కొంచెము కొత్తిమీర తీసుకొని ఉదప కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మనము చేసిన పచ్చి అలసందల చారు రెడీ అయిపోయా. నేను తట్లేకి సంగడి పెట్టుకొని మనం చేసిన పచ్చి అలసందల చారు వేసుకుంటాను ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన దానికి అందరికీ ధన్యవాదములు.